కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అంతలి భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. క్షితిలో దుర్గతి తొలగించే మోక్షపు సద్గతి వెలిగించి క్షర అక్షర పురుషోత్తములే తన శిక్షణగా బోధించిన శ్రీకృష్ణుడు నిజ దైవమురా, ఆ త్రైతము తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. దేహమే ప్రకృతి తత్వమని, అది ధరించు ఆత్మయే దేహి అని, దేహికి మరణము లేదు అని సందేహమే ఇందున కూడదని, మోహావేశము వీడిన దేహియే చివరికి దైవము చేరునని, ఆశాపాశములనిగిన ఆత్మకే ఆఖరి నాశనమున్నదని, గుణములలో బంధీ అయిన ఆత్మకు భాష్యము వెదుకుమురా, కర్మలు గల్గిన క్షర
ఆత్మల భేదం తిలకించుమురా త్రైతము తెలిసి పులకించుమురా కృష్ణుడే జగతికి దైవమురా శ్రీకృష్ణుడే ప్రకృతికి జీవమురా గీతయే అతని శ్లోకమురా మరి త్రైతమే అందలి సారమురా త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత శతాధిక గ్రంథకర్త త్రైత సిద్ధాంత ఆదికర్త భగవాన్ స్వామి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మతేజ వదన భాషితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జిహ్వ మీద వాణి జనువార భక్తుల ఆత్మబోధ కరుప అలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుగనేత దివ్య బోధ చేయు ధీర సారథుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాప భారమవని పాపంగ తలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్యే జాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే
ज्ञानानलप्रभावेण तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय व्यापिने परमात्मने नमः श्रीगुरुनाथाय प्रकाशानन्दमूर्तये। गुरुरेको जगत्सर्वं ब्रह्म विष्णु शिवात्मकं गुरोः परतरं नास्ति तस्मात् तं पूजयेत् गुरुम्। కార్యమే కర్మకు కాయమని ఆ కర్మకు కర్తయే ఆత్మయని జ్ఞానమే ధర్మకు ఆయువని ఆ ధర్మకు భర్తయే ఆతడని సర్వేంద్రియముల నడిపే సత్తువే సర్వాధరియగు ఇంద్రుడని కర్మ కర్మములందలి గుత్తుడే తీర్వారగు యమధర్ముడని కాయముకే అధికారైన ఆ ఆత్మయే ఎవరని వెదుకుమురా జీవముకే అధిపతి అయిన ఆ అక్షర ఆత్మను తెలియుమురా క్షరక్షేత్రముకే క్షేత్రజ్ఞుడురా ఆ అక్షరుడే ఆరాధ్యుడురా ఆ మధ్యాత్మే యోగ పురుషుడురా త్రైతముతోనే ఇది అరయుమురా ఆ కృష్ణుడే జగతికి దైవమురా శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా గీతయే అతని వాక్యమురా మరి త్రైతమే అంతున ముఖ్యమురా కాలమే దైవ స్వరూపమని ఆ దైవమే సృష్టికి మూలమని విశ్వమే అతని వ్యాపమని ఆ శక్తియే పరమగు ఆత్మయని నామము రూపము కార్యము రహితమే పరమగు అతని ధామమని జ్ఞానము ధర్మము పూర్ణము చేసెడి మోక్షముకే తను సాక్షి అని జగములనే కాంశముతో స్థాపించిన ఆత్మని ఎరుగుమురా విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులను చేయ బయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్
అగ్ని చేత దహింపబడి శూన్యములో ఏ విధముగా కలిసిపోవచ్చున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన జీవుడనైనా నేను కూడా గురువు ద్వారా తెలియబడే జ్ఞానాగ్ని చేత నా యొక్క సర్వకర్మలు లేకుండా చేసుకుని అణువణువున వ్యాపించి ఉండే పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేయుచున్నాను. నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పథమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా ఒట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు మిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా మనసునకే బానిసయే తనువిక నేలా మనసున నీ మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమున నీ స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నా భవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా యుక్తపు స్వప్నమునై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నిడని నాడు వీడిపోవాలా నారెడు జాడలనే వాడిగా పాడి కూడిపోవాలా కాలాల జాలాలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవాడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసిపోవాలా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను
చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా అరే నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా త్రైతమే జీవదేహమై ఎదురవగా దేవాలయ రహస్యములు తెలిపిన స్వామికి నెమిలిపించదారునికి సృష్టి స్థితి లయ కారకునికి హిందూ ధర్మ ప్రదాతకు సంచలాత్మక రచయితకు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లకు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లకు అల్లాహ్ కోరుకున్న నాయకునికి జారుడు కాదు చోరుడు కాదు నీలాల నీలి రంగు కల్ల కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు జారుడు కాదు చోరుడు కాదు నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు ధర్మానికి అందరూ సమానమంటూ ఆడిన ఆటలు తనవి ఎన్నడు ఆటల్లో నా మర్మం తెలియకుంటే జన్మ రహస్యం ఎన్నడు తెలియదన్నడు ధర్మానికి అందరూ సమానమంటూ ఆడిన ఆటలే తనవి అన్నడు ఆటల్లో నా మర్మం తెలియకుంటే జన్మ రహస్యం ఎన్నడు తెలియదన్నడు చారుడు కాదు చోరుడు కాదు నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు గత జన్మలోని పాప పుణ్యాల వల్లే మరు జన్మ మనకు వచ్చేనురా గత చరిత లేని శ్రీకృష్ణుడేమో భూమి పైన తాను వెలిసె చూడరా దాదాపు 90 ఏళ్ల వయసులో భగవద్గీతను తను బోధించేరా గీతను బోధించిన దేవదేవుణ్ణి దేవుళ్ళల్లో మనం కలిపినామురా దాదాపు 90 ఏళ్ల వయసులో భగవద్గీతను తను బోధించేరా గీతను బోధించిన దేవదేవుణ్ణి దేవుళ్ళల్లో మనం కలిపినామురా చారుడు కాదు చోరుడు కాదు నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు బృందావనంలో అందరనుకునే రీతిగా రాసలీలలాడిన వాడే కాదు
16,000 మంది గోపికలు శ్రీకృష్ణునికి తెలియదన్నడు. దైవాధీనంలోనే ప్రతి జీవుడు నివాసం ఉన్నాడని స్త్రీతత్వము గల 108 గుణాలు బంధించి వేసెనన్నడు. దైవాధీనంలోనే ప్రతి జీవుడు నివాసమున్నాడని స్త్రీతత్వము గల 108 గుణాలు బంధించి వేసెనన్నడు. చారుడు కాదు, చోరుడు కాదు, నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు. ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. స్త్రీతత్వమైన ప్రకృతికి గుర్తుగా స్త్రీలను చూపించెను. బృందావనంలో 99 మంది గోపికలే తెలుసునన్నడు. వివాహము ద్వారా అష్ట స్త్రీలను భార్యలుగా తాను చూపించెను. భక్తిలో లోతైన భావంలో గొప్పదైన రాధను రప్పించెను. వివాహము ద్వారా అష్ట స్త్రీలను భార్యలుగా తను చూపించెను. భక్తిలో లోతైన భావంలో గొప్పదైన రాధను రప్పించెను. చారుడు కాదు, చోరుడు కాదు, నీలాల నీలి రంగు గల్ల కృష్ణ. కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. నూట 8 గుణ ప్రభావాలలో జీవుడు నివాసుడై ఉంటాడని జీవుణ్ణి బాధించు గుణాలకు నేనే శక్తిగా ఉంటానని 108 గుణ ప్రభావాలు స్త్రీతత్వములో ఉంటాయని అది తెలుపుటకు ఆ బృందావనంలో స్త్రీలను తిప్పినానన్నాడు. 108 గుణ ప్రభావాలు స్త్రీతత్వములో ఉంటాయని అది తెలుపుటకే ఆ బృందావనంలో స్త్రీలను తిప్పినానన్నాడు. చారుడు కాదు, చోరుడు కాదు, నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు. ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. బృందావనంలో బోయవాడి చేతిలో గాయపడ్డ మాట నిజమే అయినా
కాలి బొటన వ్రేలుకు బాణం తగిలితే మరణించున ఎవరైనా స్వయముగా వచ్చేటి స్వాతంత్రుడు సర్వం వ్యాపించిన పరమాత్ముడు సాక్షాత్తు పరమాత్మ అంశ అయిన దేవుడేలే ఆది పరమ పురుషుడు స్వయముగా వచ్చేటి స్వాతంత్రుడు సర్వం వ్యాపించిన పరమాత్ముడు సాక్షాత్తు పరమాత్మ అంశ అయిన దేవుడేలే ఆది పరమ పురుషుడు చారుడు కాదు చోరుడు కాదు నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు చారుడు కాదు చోరుడు కాదు నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం దిక్కుతోచని మార్గమున అసలైన గమ్యమును ఎరుగుమురా అడగక వచ్చిన జన్మముల అసలైన సారమును తెలియుమురా ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. సృష్టికర్త ఒకడున్నాడని తెలియలేని ఈ మూఢులకై కర్తను నేనై ఉన్నానని కదిలి వచ్చిన దైవ బలం నర శరీరమును ధరించి దర్శనమిచ్చిన జ్ఞానఫలం నరుడై ఉన్న గురువును తెలియని మూఢులకి జన్మ వృధా ఫలం ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. ధర్మమంటే అది ధనము కలదని జ్ఞానధనము అది తరిగిపోదని ధర్మమంటే అది ఆచరించునది జ్ఞానమంటే మరి మార్గమైనది ఆచరణుండే మార్గంలో అడ్డుగా ఉన్నది మాయరా దేవుడు నాటిన మొక్కరా ఇది నీలోని వృక్షంబురా ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. వ్యభిచరించని మనసుతో నన్ను ఆరాధించండని అంటే ఆరాధనలోని ధనాన్ని మరచిన మూడుల కర్మఫలం ధర్మాధర్మములివి అంటూ తిప్పి వివరించి చెబుతుంటే ఆ ధర్మాలనే మతాచారంలో నీవు అంధుడైపోతుంటే ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా
కనుగొనరా నీ కర్మఫలం. దేవుడని కులదేవుడని మతదేవుడనని చెప్పానా, అందరికీ ఆధారమై ఉన్న శక్తి నేనని కనలేరా. యాత్రలతో నన్ను వెదికినా, పొగడ్తలతో నన్ను ముంచినా, మొదటిదైన ఆ పరమాత్మ కర్మను తొలగించలేడు అని ఎరుకలేని ఓ నరుడా, తెలుసుకోరని జన్మఫలం. తిరగలేని ఓ జనుడా, కనుగొనరా నీ కర్మఫలం. కులమతాలకు వర్ణవర్గములకతీతమైన దైవముద్రను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నుదుటన తిలకంగా ధరించి, ఆత్మబోధనను ఎరిగి గ్రంథాల భావమును తెలుసుకొని, యోగమనే జ్ఞానాగ్నిలో సర్వకర్మలను కడిగేసుకో. బ్రహ్మం గారి కాలజ్ఞానమున చెప్పిన మాటను తలుచుకో. ప్రబోధాశ్రమం జ్ఞాన నిలయమనే నగ్న సత్యమును తెలుసుకో. దర్శనమెరిగి జ్ఞానం పొంది మోక్ష మార్గమున సాగిపో. 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 సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా. సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా. ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా. ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా. ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేసావా. త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా. త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా. సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా. సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా. త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా. త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా. దేహమంటే దేవాలయమని, దేవుడే కొలువున్న నిలయము అని, దేవుని బాహ్యములో ఆరాధించొద్దని, అంతరంగంలోనే ఆరాధియాలని. ఆరాధిస్తే ఆత్మధనము దొరుకునని, ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని. త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా. త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా. సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా. సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా. త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా. త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా.
దేహమందు జీవుడు వేరని దేహము జీవుడు కానే కాడని ఆత్మ ఆధీనంలో దేహముందని దేహాధికారి తండ్రి ఆత్మని జీవుడి తండ్రైన ఆత్మను ఆరాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైతములు సృష్టి మిడి ఉందని త్రైతారాధన నీవు చేసి తీరాలని మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని గుణభాగాలు దాటే మంత్రమేనాని గుహ్యంగా ఉండేటి తంత్రమేనని ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా ఆగండి కొద్దిగా ఆగండి ఆగండి పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి జ్ఞానులారా గొప్ప యోగులారా ముక్కోటిగానున్న దేవులారా బోధలు చేసేటి గురువులారా అభయమునిచ్చటి స్వాములారా పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి సూర్యులందరిలోనూ విష్ణువు తానే ప్రకాశ జ్యోతుల్లో సూర్యుడు తానే సూర్యులందరిలోనూ విష్ణువు తానే ప్రకాశ జ్యోతుల్లో సూర్యుడు తానే వాయువులలో మారిచి వాయువు నక్షత్రాలలో చంద్రుడు తానే పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి వేదాలలో సామవేదము తానే దేవతల్లో దేవేంద్రుడు తానే
వేదాలలో సామవేదము తానే, దేవతల్లో దేవేంద్రుడు తానే, ఇంద్రియాలలో మనస్సు తానే, జీవరాశుల చైతన్యము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. రుద్రులలో శంకరుడు తానే, యక్ష రక్షస కుబేరుడు తానే. రుద్రులలో శంకరుడు తానే, యక్ష రక్షస కుబేరుడు తానే. వసువులలో అగ్ని తానే, శిఖరాలలో మేరు శిఖరము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. పురోహితులందు బృహస్పతి తానే, సర్వసేనలందు షణ్ముఖుడు తానే. పురోహితులందు బృహస్పతి తానే, సర్వసేనలందు షణ్ముఖుడు తానే. సరస్సులో నా సాగరుండు తానే, ఋషులలో భృగు మహర్షి తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. శబ్దములలో ఓంకారము తానే, యజ్ఞమందు జ్ఞాన యజ్ఞము తానే. పర్వతాలలో హిమాలయము తానే, సర్వ వృక్షలయంద స్వర్ధ వృక్షము తానే. దేవర్షులందు నారదుడు తానే, గంధర్వులలో చిత్రరథుడు తానే. సిద్ధులలో కపిల మునియు తానే, ఏనుగులలో ఐరావతము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. నరులలో రాజు తానే, ఆయుధాలలో వజ్రాయుధము తానే. ఆవులయందు కామధేనువు తానే, పుట్టించు వారులలో కందర్పుడును తానే. సర్పములలో వాసుకి సర్పము, జలచరములకు వరుణ దేవుడు తానే. ఇతరులందు ఆర్యముడను తానే, దండించు వారిలో యముడు తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపిటి గారికై అయినాడు, తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచెటి పాలకుడైనాడు, పాపాలను తుంచెటి ఏలికై అయినాడు. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో
విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మ తేజవదన భాషితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొలుతూ అమృతంబు వంటి ఆత్మబోధన దృష్టి శిష్యగణము పైన చింతజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొలుతూ జిహ్వ మీద వాణి జలువార భక్తుల ఆత్మబోధ గరుపనగరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొలుతూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చినడు గణేశ దివ్య బోధ చేయు ధీరహారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొలుతూ పాప భారమవని పాపంగ తలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొలుతూ వందే గురునామ శరణాగతే సందర్శిత స్వామ సుభావబోధే జనస్యే జాగలిలాయమానే సంసార హాలాహల మోహశాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందనిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గంగాతీతం గగన సదృశం తత్సమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వమే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విరాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ సంబుధే గురుం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులను చేయ భయపడినవో గురురాయ ఇదే నా మనస్ఫూర్వక వందనం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం రంగు వాసన ఆకారము కలిగి ఉన్నటువంటి కర్పూరము అగ్ని చేత దహింపబడి శూన్యములో ఏ విధముగా కలిసిపోవచ్చున్నదో
తెలుసుకుని ఆ జ్ఞానాగ్ని చేత నా యొక్క సర్వకర్మలు గ్రహింప చేసుకుని అణువణువునా వ్యాపించి ఉండే పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేయుచున్నాను. తీరు మారితి జీవం దారి మారును ధర్మం ఆ ధర్మ గ్లాని ననచివేయుటి తన నైజం నారు వేసిన దైవం నీరు పోయుట ఖాయం నీ పంట చేతి కందు వరకు చేయును సాయం ప్రతి మది యొక్క నేత్రం ప్రతిమ కదియే క్షేత్రం ప్రత్యక్షమై చేసినాడు ప్రవచన సేద్యం అంతరాత్మల రూపం గర్భగుడికే దీపం అవతరించి అగ్ని వేసినాడు చేసి ప్రబోధం త్రైతమే ఎట్లుగా చేసి తెలుగని నాగలి కట్టి గీతలోని ధర్మ పంట పండించెనుల గ్రంథాలు ఆత్మని అవుగా చేసి ధ్యానమే పాలుగా తీసే ఆత్మయోగ సాధన